గోంద్ లడ్డూస్. ఓకే, సో గోంద్ లడ్డూస్ అంటున్నావు ఫస్ట్. సో అయితే స్వీట్ సేవియర్ అంటావా ఇది? ఎస్, అవును. మరి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. చక్కగా మనకి ఫూల్ మకానీ ఉంది, అలాగే బెల్లం కూడా తెచ్చినట్టున్నావు కదా? యా, బెల్లం పౌడర్ కూడా తీసుకో. కొబ్బరి తురుము, ఇంకా రకరకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో మరి ఫస్ట్ అయితే మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? యా, తప్పకుండా. ఫస్ట్ మనము ఫూల్ మకానా అండ్ అలాగే గోంద్ని కొంచెం నేతిలో రోస్ట్ చేసుకోవాలి. అలాగే. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే పల్లవి, సో రికెట్స్కి ఈ డిష్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? సో మనం గోంద్ ఏదైతే యూస్ చేస్తున్నామో ముఖ్యంగా వీళ్ళకి బోన్ డిస్ఫార్మాలిటీస్ అనేది ఉంటుంది. అంటే అది కొంచెం యూ షేప్లో రావడం కానీ, లేదంటే ఇలా వీ షేప్లో రావడం కానీ. సో అప్పుడు మనకు లిగమెంట్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆ బోన్ ఫార్మేషన్ అంటే బోన్ స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనకు గోంద్లో ఇంతకుముందు చెప్పినట్టు మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో మనకు మ్యాగ్నీషియం అండ్ అలాగే ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫూల్ మకానా ఏదైతే తీసుకుంటున్నామో ఇందులో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సీడ్స్లలో మనకు వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా బోన్ స్ట్రెంథనింగ్కి అండ్ అలాగే మనకు కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అబ్జార్బ్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లీస్ట్ మనం చేసిన లడ్డులో 2 లడ్డూస్ వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ నేను గోంద్ వేస్తున్నాను. అలాగే. సో అది చక్కగా నేతిలో స్వెల్ అవ్వాలి. అది కొంచెం స్వెల్ అయ్యాక మనం తీసి మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అసలు మనకి రికెట్స్ ఉన్నాయని చెప్పేసి చిన్నపిల్లల్లో ఎప్పుడు డయాగ్నోస్ అవుతుంది? ఎలా డయాగ్నోస్ అవుతుంది? సో ఫస్ట్ వాళ్ళది ఇందాక చెప్పినట్టు బోన్ డిస్ఫార్మాలిటీస్ ఉన్నట్టు, అంటే ఆ బోన్ షేప్ అనేది వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. సో అప్పుడు మనం దాన్ని రికెట్స్ అని గుర్తించవచ్చు. అండ్ అలాగే చాలా వీక్గా కూడా ఉంటారు, మాల్ నరిష్డ్ కూడా ఉంటారు. ఓకే, సో పల్లవి నువ్వు చెప్పినట్టు చక్కగా మన గోంద అయితే చక్కగా ఉప్పిపోయాయి. మరి నెక్స్ట్ టైం వేసుకోవాలి? అది తీసి మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఫూల్ మకానా కూడా రోస్ట్ చేసుకోవాలి. అలాగే. సో ఇది సైడ్కి పెట్టేసుకుని అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫూల్ మకానా కూడా అందులోనే. సో ఇది కూడా మనం లైట్గా రోస్ట్ చేసేసుకోవాలి. సో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఫూల్ మకానా అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. స్నాక్స్ గా కూడా మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా స్నాక్స్ గా తీసుకున్నప్పుడు కొంచెం డ్రై రోస్ట్ చేసినప్పుడు అది క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అవును. సో దీనికి కూడా కొంచెం నూనె లేకపోతే నెయ్యి అట్లా వేసుకోవాలి. డ్రై రోస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాము దానికి కూడా. అలాగే. పల్లవి నెక్స్ట్ సో ఇది కూడా కొంచెం రోస్ట్ అయ్యాక ఇది కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. రోస్ట్ అయిపోయాయి కదా, తీసుకుందామా? రోస్ట్ అయిపోయాయి, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇవి కొంచెం చల్లార్చాలి. మనం పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ కూడా రోస్ట్ చేసేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. అలాగే. సో ఈ చల్లార్చలో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొంచెం గీ వేసుకుందాం. అలాగే. సో ఇందులో కొంచెం నెయ్యి, ఇప్పుడు ఫస్ట్ బాదం,
ఆ తర్వాత జీడిపప్పు, ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, అలాగే నువ్వులు కూడా, నెక్స్ట్ కొన్ని కలోంజీ సీడ్స్ కూడా. సో పల్లవి ఇది వేగిపోయినట్టేనా? యా, వేగిపోయినట్టే. మనం అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాం. అలాగే. ఒక స్పూన్ కూడా, సో చక్కగా సన్నటి పౌడర్ లాగా వచ్చేసింది కదా. ఎస్, అవును. ఇందులోనే మనం ఆ సీడ్స్ కూడా వేసేసుకుందాం. అలాగే. సో ఫస్ట్ కలిపేసుకుందాం ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం. ఎస్, అవును. అలాగే పచ్చి కొబ్బరి కూడా. ఓకే. సో పల్లవి, మరి పచ్చి కొబ్బరి వేసావు కదా, ఇది ఎంతకాలం మనం ప్రిజర్వేట్ చేసుకోవచ్చు? సో పచ్చి కొబ్బరి మనం తక్కువ క్వాంటిటీలోనే ఇంక్లూడ్ చేసాము. ఇది ఒక 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇంకో ప్యాన్ లో మనం బెల్లం కూడా కరిగించుకుందాం, కొంచెం నెయ్యి వేసి. అలాగే. కొంచెం నెయ్యి, బెల్లం పౌడర్ కూడా, సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా. అలాగే. ఓకే పల్లవి, మన బెల్లం కూడా కరుగుతా ఉంది. మన నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఆ సిరప్ ఏదైతే ఉందో ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. అలాగే. సరిపోతుంది. సో ఉండలు కట్టడానికి కొంచెం చల్లార్చాక మనం ఉండలు కట్టేసుకుందాం. అలాగే. సో పల్లవి, చక్కగా సరిపడా హీట్ అయితే ఉన్నట్టుంది. యా, సరిపడా హీట్ ఉంది. మనం ఇంకా ఉండలు చుట్టేసుకుందాం. అలాగే. సో ఇది మనకి ఏ టైమ్స్లో తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం వాళ్ళకి స్నాక్స్ టైంలో ఇచ్చేసేయచ్చు. సో స్నాక్స్ టైంలో ఇస్తే ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చా? యా, ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. సో మన గోంద్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి పల్లవి. యా, గోంద్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఓకే. సో మన గోంద్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయండి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. గోంద్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: గోంద్ 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, కాజు కొద్దిగా, బాదం కొద్దిగా, అవిసె గింజలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉల్లిగింజలు 2 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్, ఫూల్ మఖానా 1/2 కప్పు. గోంద్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో గోంద్ వేసి వేగిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఫూల్ మఖానా నెయ్యి వేసి వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి, బాదాం, జీడిపప్పు, అవిసె గింజలు, నువ్వులు, ఉల్లి గింజలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంద్, ఫూల్ మఖానా మిశ్రమాన్ని
ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వేయించుకున్న నువ్వులు బాదం మిశ్రమాన్ని కూడా వేసి అందులో యాలకుల పొడి పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బెల్లం పొడి నీళ్లు వేసి కరిగాక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంద్ లడ్డు రెడీ.